నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదమ్మా వినదమ్మా ఓ చుక్క నువ్వే చూడమ్మా. ఓకే హాయ్ జయంతి గారు, మళ్ళీ వచ్చారండి హుషారుగా. ఓకే సో రెడీయా మరి వంట చేయడానికి? రెడీ అండి. సో ఏం వంట సెలెక్ట్ చేసుకున్నారు? అరటికాయ కోఫ్తా కర్రీ అండి. అరటికాయ కోఫ్తా కర్రీ. ఓకే బాగా చేయండి. ఓకే అండి, మరి అరటికాయ కోఫ్తా కర్రీ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ పేస్ట్ 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే సో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ మనం కోఫ్తాస్ చేసుకోవాలి కదా, సో డీప్ ఫ్రై ఆయిల్స్ హీట్ పెట్టుకుందాము. మీరు కోఫ్తా కలిపేసుకోండి కొంచెం సిమ్లో పెట్టి. ఏంటది? ఇప్పుడు అరటికాయ తొక్క తీసి ఉడికిపెట్టి స్మాష్ చేసి ఉడికించేసిందని స్మాష్ చేశారు. అందులో ఏమైనా వేసారా? పసుపు అలాగా? చిటికెడు పసుపు ఉప్పు వేసాను. పసుపు ఉప్పు వేసేసుకొని దాన్ని అంతా ముద్దలా చేసేస్తున్నారు. ఓకే సో ఇది మనం కోఫ్తాస్ చేసేసుకుందామా దీంతో? ఇది కూడా ఉల్లిపాయ వేస్తున్నాను, సన్నగా తరిగిన ఉల్లిపాయలండి. జీడిపప్పు అండి, చిన్న ముక్కలు చేసిన జీడిపప్పు. ఓకే కొంచెం ధనియాల పొడి, చిటికెడు ఉప్పు, ఓకే 1/2 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలండి. ఓకే ఇవన్నీ కలిపేసుకోవాలా? సో అరటికాయ మనకు కొంచెం సాఫ్ట్ గా అలా ఉంటుంది కాబట్టి బాల్స్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఫస్ట్ అన్ని ఇందులో పెట్టుకోండి, ఒకసారి వేయండి. ఇది ఆయిల్లో వేస్తే విడిపోవడం అలా ఏం అవ్వదు? ఏమవుతుంది. సో కొంచెం ఈ కోఫ్తాలన్నీ వేసి అవి కాస్త వేగాలి కదా. సో జయంతి గారు ఇంకా వేయొచ్చా అండి? ఇవి కొద్దిగా వేగితే మనం కర్రీ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఇవి వేగేలోగా మన ఆడియన్స్ నుంచి మేఘమాల సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు మన గెస్ట్ క్వశ్చన్స్ అడుగుతారంట. సో చూద్దాం. సో ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్ అండ్ ఎవరిని అడుగుతున్నారు? హాయ్, నా పేరు లక్ష్మి. భావన గారు, చైత్ర గౌరీ శంకర్ లవ్ చేసుకుంటే మీరు ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు ఇంతవరకు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారన్న విషయమే నాకు తెలియదు. ఓ మాకు తెలిసింది కానీ మీకు తెలియలేదు అనమాట. అదే నాకు ఇంట్లో ఇంతవరకు తెలియదు. ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే ఒక టెంపుల్ సీన్లో కానీ ఎక్కడికి వెళ్ళావంటే లేదమ్మా ఒక ఫ్రెండ్ని కలవడానికి అని చెప్తుంది, కానీ ఇంతవరకు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారన్న విషయమే నాకు తెలియదు. సో నేను చేసేది ఏముంది, ఇంకా అక్కడ తెలిస్తే కదా నేను ఎలా రియాక్ట్ అవుతున్నానని తెలియడానికి. సో మీకే మేము స్టోరీ రివీల్ చేసాం అనమాట ఈరోజు. ఇప్పుడు అభిరుచి ద్వారా తెలిసింది, ఓ నా కూతురు గౌరిని ప్రేమిస్తుందా అని. సరే ఇప్పుడు రేపు ఇంటికి వెళ్ళి తిట్టకండి. సరే ఇవి వేగుతూ ఉంటాయి, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? గ్రేవీ కోసం ముందు ఆయిల్ వేసుకోవాలా? ముందు ఆయిల్ వేస్తున్నానండి. తర్వాత ఆనియన్స్. ఆనియన్ పేస్ట్ కూడా పెట్టుకున్నారే, అంటే ముక్కలు అది 2 వేస్తారా? బాగుంటుందా మరి అలా ఆనియన్స్ ముక్కలు అండ్ అలాగే పేస్ట్ 2 యాడ్ చేస్తే? కొంచెం ఇది ఇంకొంచెం రంగు రావాలి కదా. కొంచెం రావాలి. సో ఇక్కడ ఏం వేసుకుంటారు? ఇప్పుడు కొంచెం ఆనియన్ పేస్ట్ అండి, పసుపు అండి, ఓకే నెక్స్ట్ కారం, ఇది అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి ఇంకొంచెం అవ్వాలా? చాలండి, చాలా చాలు. జయంతి గారు మిక్స్ చేస్తారు. దీనిలో కొంచెం ధనియాల పొడి అండి, ఓకే సాల్టా? సాల్ట్, దీనికి సరిపడా మొత్తం కర్రీకి సరిపడా వేసుకున్నారా? ఇప్పుడు టమాటో ప్యూరీ వేస్తాం, తగ్గట్టుగా వేస్తాం. గరం మసాలా ఓకే వేయండి. ఇప్పుడు తయారు చేసుకున్న కోఫ్తాలు దీనిలో వేసేద్దామా? ఓకేనండి. ఇప్పుడు దీన్ని కొత్తిమీర చేయండి. బాగుందండి, ప్లేట్ బాగా డెకరేట్ చేశారు. చాలండి, కోఫ్తాలు కొత్తిమీర ఏది తీసుకోవాలో తెలియట్లేదు. రెడీ అరటికాయ కోఫ్తా కర్రీ. ఓకే అండి, మరి అరటికాయ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉడికించిన అరటికాయ పేస్ట్
ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న ఉండలుగా చేసుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి దీనిలో ధనియాల పొడి, ఉప్పు, టొమాటో పేస్ట్, గరం మసాలా వేసి వేగనివ్వాలి. దీనిలో డీప్ ఫ్రై చేసిన కోఫ్తాలను వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ కోఫ్తా కర్రీ రెడీ. Round.